సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తది. ఇక్కడ రాదు. ఇక్కడ ఈ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఎప్పుడైనా సరే అండి మంచికి మంచిగానండి. కూటమి అనేది పక్కన పెట్టేయండి. పవన్ కళ్యాణ్ అంతకుముందు 2 సార్లు ఓడిపోయాడు. ఓకే, అప్పుడు నచ్చదు పద్ధతి, ఎవరికి విధానం నచ్చల. మంచి తొందరగా ఎక్కదండి, నిదానంగా ఎక్కుద్ది. చెడు మట్టి తొందరగా ఎక్కుద్ది. సీడ్ అనేది తొందరగా ఎక్కేస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఎరా బాబు సిగరెట్ తాగుతున్నావు అంటే ఆయన ఏమన్నా నా ఇష్టమే అంటాడు. ఇంతవరకు లోగడ అనుకో పెద్దోళ్ళు వస్తాను వెళ్ళిపోయి సిగరెట్ అక్కడ ఉన్న అక్కడ కాదు చోటను కలిసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు కదా, అది మంచి నిదానంగా ఎక్కుద్ది. పవన్ కళ్యాణ్ డెవలప్ బాగా చేస్తారు. ప్రతి పంచాయతీకి అది నిధులు ఇస్తున్నాయంటే నిన్నగాక మొన్న గుడివాడలో చూసారా 40 గ్రామాలకి అండి. అసలు ఇంత మటుకు ఎవరు పట్టించుకోలేదండి. నీళ్ళు మంచి నీళ్ళు బాగోలేదంటే 40 గ్రామాలండి. వాటర్ చూపించారు మన మీటింగ్లో. అసలు ఆ బాటిల్ నిండా ఏదో ఇది నీళ్ళు ఉన్నాయండి. అసలు అది మనం తాగుతామండి అసలు ఆ నీళ్ళు. పంచాయతీ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 100% న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తారండి బాగా, దాంట్లో అనుమానం లేదండి. నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయినా కాకపోతే దాని గురించి అసలు మాట్లాడతలేదు. అసలు రాజకీయాల్లో ఎలాంటి వాడు ఉంటాడనేది నాకు తెలిసిందండి. రాజకీయాల్లో ఎలాంటి వాడు ఉంటాడని ఇదే వింటాం. సొంత డబ్బులు ఖర్చుపోయి పౌర వర్క్ మడి చేస్తాడండి. ఇప్పుడు ఏదైనా సమస్య ఉందని అక్కడికి వెళ్ళిపోతాడు, ముందు చేస్తాడు. మన వరదలు వచ్చినప్పుడు కూడా 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. 6 కోట్లు ఈ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. 6 కోట్లు ఎవరు ఇస్తారండి? ఇప్పుడు అంతకుముందు మా ఈ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. అసలు ఏం లారీలు ఏం ఇసుక ఏమందండి బాబు, అదేం దోపిడీ. ఇప్పుడు జగన్ మనం తప్పుపడతలా. జగన్ వచ్చారు మంచి చెయ్యి, మంచి చేయకుండా మాట్లాడితే బూతులు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు మమ్మల్ని చెప్తున్నారు. ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రభుత్వం చాలా బాగుంది, అభివృద్ధి బాగా చేస్తున్నారు. పంచాయతీలు అన్నీ చాలా బాగున్నాయి. పంచాయతీ నిధులు ఇచ్చింది ప్రభుత్వం ఇదేనండి. ఈ పవన్ కళ్యాణ్ వచ్చినాక డైరెక్ట్గా పంచాయతీకి నిధులు ఇచ్చేది ఇదే. లోగడ బీసీకి కూడా డబ్బులు లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. లోగడ కేంద్ర గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయి అనుకోండి, అవి కూడా జగన్ వాడుకున్నాడు. ఇప్పుడు ఈ రోజున పరిస్థితి చూస్తే పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామ పంచాయతీకి ఎవరండి 400 గ్రామ పంచాయతీకి 4 కోట్లు ఇచ్చే ఎవరున్నారండి? ఏ ఎమ్మెల్యే ఉండండి? ఒక సొంత డబ్బులు ఏ ఎమ్మెల్యే అయినా సరే డబ్బులు కాజేటాకి ఉంటాడు. కానీ ఇప్పుడు మీరు రొయ్యూరు బొద్దురు వెళ్తారు కదా, రోజుకి 400 లారీలు వెళ్ళేయండి స్కైట్ నుండి. జగన్ పరిపాలనలో 400 లారీలు ఇటు వెళ్ళాయి అంటే ఒక లారీ 40,000. 100 లారీలు మినిమం 50 పై నుంచి 100 లారీలు వెళ్ళాయండి. లారీలు ఇసుక అంత దోపిడీ జరిగింది. అప్పుడు కనీసం గ్రామ పంచాయతీలకు కూడా అదే మద్దూరు రొయ్యూరు గ్రామ పంచాయతీలకు కూడా రూపాయి పిల్లవాళ్ళ. అది ఇసుక ఎక్కడ తోలినా ఆ ఊరికి ఎంతో కొంత ఇవ్వాలిగా, ఇది ఇవ్వాలి. అక్కడ నుంచి రోడ్డు మొత్తం మార్జిన్ మొత్తం పోయిందండి. 5 కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ నుంచి కైమా నుంచి మద్దూరు. 5 కిలోమీటర్లు అసలు రోడ్డు మరీ అధ్వానంగా అయిపోయింది ఇసుక లారీలతో తోడి. అంతా నా సర్వనాశనం అయిపోయింది. ఆ రోడ్డు వేయాలంటే బోళ్ళ డబ్బులు అవుతాయి. మన పవన్ కళ్యాణ్ ఇక్కడ పల్లి పండుగ కార్యక్రమం పెట్టారండి. ఆ రోజు చెప్పారు రోడ్డు శాంక్షన్ చేస్తాను. అది బందర్ రోడ్డు కూడా బోడే ప్రసాద్ గారు అడిగారు, అది అటు ఇటు సైడ్ కాలం కట్టని రోడ్డు ఇచ్చి ఎడల్పు చేయమని. అదే కాదండి, ఇదండి ఉయ్యూరు అమ్మర్ రోడ్డు అడిగారు, సైడ్ కాలం అటు ఇటు కట్టమని. అది కలెక్టర్ గారితో సంప్రదించి ఎట్టా బుద్ధి ఏంటో చూసి మాట్లాడుతున్నాను. గుడివాడ రోడ్డు కూడా పెండింగ్ ఉంది. అది కూడా మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో మాట ఇచ్చారండి. అవి ఎక్కడ పునాదిపట్టు గుడివాడ రోడ్డు ఉంచుతారు, ఆ రోడ్డు అయితే అది లేకపోతే బైపాస్ అనే వేస్తారని మన లోపడే మాట ఇచ్చారు. సో ఫైనల్లీ ఎలా ఉంది సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పట్ల మీరు హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగానే ఉందండి. కంగిపాడు పుల్లు పవన్ జనసేన అండి. ఇదివరకు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి ఇలాంటి అరెస్ట్ చేసి శిక్షించడమే కరెక్ట్ అంటారు. చేయాలి కండి, మరి నాయన అట్ చేయబోతే 2 ఒకటి నేను అంటాగా రేపొద్దున. ఇప్పుడు వాడన్నాడని వదిలేస్తాం, రేపొద్దు నేను అన్నానని ఇంకోటి అంటాడు. ఇక అవసరం అయిపోతుంది. ఇంతవరకు నా చిన్నప్పుడు రాజకీయాల్లో ఒరే అనేవాళ్ళు కాదండి. మీరు నమ్మండి. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఒకే కాలేజీలో ఉన్నాడు, ఒకే హాస్టల్లో ఉన్నారు. అందరూ ఉన్నారు, ఒకే పర్సన్కి వెళ్ళేవాళ్ళు, ఒకేసారి కూర్చొని మాట్లాడుకున్నాడు. ఇక రాజకీయాలు వేరు, స్నేహం వేరు. అలాంటిది లేదుగా. ఇప్పుడు బయటకు పోతే నీ ఎంత బాగా తిరిగితే అన్ని డబ్బులు ఇస్తున్నారు. ఆడికి చూడండి 2 కోట్లు ఇచ్చారంట శ్రీరెడ్డికి 2 కోట్లు ఇచ్చారంటండి తిట్టినందుకు. ఇదేంటి తిడతాం ఏంటండి? అసలు ఎట్లా తిడతారండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి శ్రీరెడ్డి కూడా త్వరలో రాబోతున్నారు. శ్రీరెడ్డికి వస్తుంది, అందరికీ తిట్టిన వాళ్ళు ఒకళ్ళు తీసుకెళ్తారు. ఎవడైతే తప్పు చేస్తే అది అనిపించాల్సిందండి. నేనైనా తప్పని అనుకోండి. సపోజ్ మనం అందాక ఎందుకండి వైసీపీ పరిపాలన ఉండగా ఎవరిని ఏమన్నా అన్నాం అనుకో ఏంట్రా అంటే
స్టేషన్కి వెళ్ళి చెప్పేస్తున్నారు, ఫోన్ చేస్తున్నాడు, పలానా వెనకాల పుట్టలు కట్టేవాడు ఏంటో మాట్లాడుతున్నాడా అంటే అది తీసుకెళ్తున్నాను, ఇది తీసుకెళ్తాను మనకు అర్థం కావట్లేదు అసలు. ఏంటండి ఏమన్నా అతనికి నాకు గొడవ జరిగిందండి అని చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో సంథింగ్ ఏదో గొడవ జరిగిందా కూడా నేను పరిస్థితి. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారింది అనుకుంటున్నారా? ఇదివరకు అట్లానే ఉంటుంది. బూతులు మట్టిలు ఇవ్వండి, ప్రశాంతంగా టీవీ చూస్తున్నాం. ఇంతవరకు ఆడవాళ్ళు అవుతే టీవీ కట్టే బాబు అని వాళ్ళు ఈసారి టీవీ పెడతాం అనుకోండి, కొడాలని కానీ పేరు నాని కానీ వీళ్ళు కానీ ఇంకా వంశీ పర్వాలేదు కొంచెం పాప మాట్లాడేవాడు కాదు. వీళ్ళైతే ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఈ నా కొడుకు అని తిడతాం. మాట్లాడితే పేరు నాని మా నా కొడుకు అంటాడు పవన్ కళ్యాణ్. మా నా కొడుకు అంటే అసలు ఆ మాటలేంటి? ఇంకోటి తిడతాడు ఏంటంటే మన పత్తితో అయితే మనం తిట్టనుకో తిట్టవచ్చు. ఆయన మాట్లాడపోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కిన ఆయన ఈయన మరి ఇలాగే ఎక్కిరేస్తున్నాడు. ఫస్ట్ అలాగే ఎక్కిరిచ్చాడు, ఇప్పుడు అట్టాగే ఎక్కిరేస్తున్నాడు. ఆయన చేసింది ఏముంది ఆయన చెప్పండి. ఇప్పుడు బాగా పేదవాడు కష్టపడి వచ్చి ముద్దాన్ని తిందామంటే కొనలేకుండా రేట్లు పెంచేసినావు ఏంటి, ఏడుకొచ్చా ముద్ద తిందామంటే ఇది లేదు. అక్కడ ఇసం దాగి చేద్దామంటే ఆ మందు కూడా పెంచేసావు ఏంటి, 230 260 చేసేసావు క్వార్టరు, అది దాగి చేద్దామండి. ఇక్కడ బోధన చేద్దామండి బువా లేకుండా చేసావు. చెడ్డ బతికే చెప్పు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన బాబా ఆయన గురించి చెప్పట్టేది ఎవరండి, పర్లేదు. ఆయనే ఎన్ని మొక్కలాంటి మనిషి పాపం సాధించాడు. ఎట్టా గట్ట కింద పోవడం మీద పోవడం. ఆయన కూడా 10 ఏళ్ళ నుంచి సేవలు చేసుకుంటూ ఏంటి చంద్రబాబు నాయుడుతో కలిసి పనులు చేస్తూ ఆయన మాట వినుకుంటూ ఈయన మాట ఆయన వినుకుంటూ ఏ అడబడి లేకుండా పోతున్నారు. పర్లేదు, దేవుని దేవాల ఇంతవరకు మంచిగానే ఉందండి. ఎల్లకాలం మనమే జీవించాలని లేదుగా పదవుల్లో. ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు అరుగుతుంటే. జనాల బలం అది, జనాల అభిమానం, బలం, నమ్మకం అది. ఆ నమ్మకాన్ని మనల్ని చూస్తాడు, మనల్ని పట్టించుకుంటాడు, మన బాధలను ఆలకిస్తాడు, మనకు చెప్పిన పనులు కొద్దిగా చేస్తాడు అనే ఆశతోటి చేసేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ప్రజల మీదే ఆధారపడి ఉంది రాజకీయం అనేది. మంచి చెడ్డ చేసేది ఎవరో, ఇది బాగుందా దీనికి వేద్దాం, అది బాగుందా దాన్ని తీసేద్దాం అనుకుంటారు జనం. అలాగే పోయింది ఇప్పుడు. ఎక్కావు అన్నీ బూతులే వాడావు. వాళ్ళు నేను ఒక పన్నెట్లో ఒక మాట అనలేదు. వీళ్ళని తిట్టుపోసుకున్నారు, పదవిలో ఉన్నారు. వీళ్ళని ఎందుకు తిట్టడం మళ్ళీ పైగా వీళ్ళు తిట్లే ముందుకు వచ్చాయి, వాళ్ళ తిట్లే వాళ్ళకి వచ్చాయి. తిట్టడం వల్లే అక్కడ ఓడిపోయింది అంటారు. సోహ అంతే, నిజమే. జనాల్లో సానుభూతి పెంచడానికి వాళ్ళే చేసుకున్నారు. స్వయంకృత అపరాధం. అవునండి, మనం చేసుకునే తప్పది. ఇప్పుడు నువ్వు ఉన్న స్థానంలో నువ్వు ఉన్నావు సార్, నువ్వెందుకు ఎదగడం ఎక్కిరించడం? ఆయన నిన్ను ఎక్కిరేయట్లేదు కదా, నిన్ను తిట్టడం లేదు, కొట్టడం లేదు. పోయా కట్టించి దాన్ని పడగొట్టేసావు ఫస్ట్ ఎక్కగా అని. అక్కడేదో సచివాలయం కట్టిద్ది చంద్రబాబు నాయుడు. ఏమి నువ్వు దాన్ని వాడుకో, వినియోగించుకో. దాన్ని పడగొట్టేసి అదే నష్టపరిహారంగా సార్. ఎవరికి నష్టపరిహారం అది? పడగొట్టేసారు. అదే అండి సార్, తెలియదు ఏముంది. నేను చదువుకోపోయినా ఒక లోక జ్ఞానం తెలిసిన మనిషిని, నాకు వయసు వచ్చేసింది. అయ్యా పడవలేదు, మంచిగానే ఉంది.